PJ here on Pocket Tech. పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మార్కెట్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. మోస్ట్ పాపులర్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ వచ్చేసి యాపిల్ ఎయిర్పాడ్స్ ఆర్ ఎయిర్పాడ్స్ ప్రో. అందరూ ఐఫోన్ యూజ్ చేయాలని లేదు కదండి, సో వీ డూ హ్యావ్ అదర్ ఆప్షన్స్ యాజ్ వెల్. వీటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్. ఇవాళ మనం యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోని సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్తో కంపేర్ చేసి చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సైజ్ అండ్ షేప్ విషయానికి వస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ రౌండెడ్ రెక్టాంగిల్ షేప్లో ఉంటాయండి. కంపేర్ టు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో, సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ చూడడానికి చిన్నగా ఉంటాయండి. లోపల బడ్స్ విషయానికి వస్తే ఇవి చూడడానికి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయండి. ఇవి మనకి సిలికాన్ టిప్స్తో వస్తాయి. బాక్స్లో మనకి టోటల్గా 3 pairs ఆఫ్ సిలికాన్ టిప్స్ వస్తాయండి. ఇవి మనకి ఇయర్ బడ్స్ కాబట్టి అవుట్ సైడ్ నాయిస్ని పర్ఫెక్ట్గా సీల్ చేస్తాయండి. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ మనకి IPX2 స్ప్లాష్ రెసిస్టెన్స్తో వస్తాయండి. ఎయిర్పాడ్స్ ప్రో విషయానికి వస్తే ఎయిర్పాడ్స్ చూడడానికి రెక్టాంగిల్ షేప్లో ఉంటాయండి. కంపేర్ టు సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ ఎయిర్పాడ్స్ ప్రో చూడడానికి పెద్దగా ఉంటాయి. లోపల బడ్స్ విషయానికి వస్తే ఇవి లోపల వన్ సైడ్ రౌండెడ్గా ఉంటాయండి అండ్ ఇట్ కమ్స్ విత్ స్టెమ్. ఇవి కూడా మనకి సిలికాన్ టిప్స్తో వస్తాయి సో దట్ ఇట్ బ్లాక్స్ అవుట్ ద సరౌండింగ్ నాయిస్. కంపేర్ టు సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ ఎయిర్పాడ్స్ ఇయర్స్లో కంఫర్టబుల్గా ఉంటాయండి. సో ఎక్కువసేపు యూజ్ చేస్తున్నప్పుడు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో కంఫర్టబుల్గా ఉంటుంది. యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో మనకి IPX4 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుందండి. ఛార్జింగ్ కేస్ విషయానికి వస్తే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ మనకి USB-C ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది అండ్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ QI వైర్లెస్ ఛార్జింగ్. యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో కేస్ విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ లైట్నింగ్ పోర్ట్ అండ్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ QI వైర్లెస్ ఛార్జింగ్. నేను మోస్ట్లీ నా ఎయిర్పాడ్స్ అండ్ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ని సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ యూజ్ చేసే ఛార్జ్ చేస్తానండి. చూడడానికి బడ్స్ ప్లస్ అండ్ ఎయిర్పాడ్స్ ప్రో కాంపాక్ట్గా ఉంటాయండి, సో క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. బోత్ బడ్స్ ప్లస్ అండ్ ఎయిర్పాడ్స్ ప్రో కేసెస్ని గ్లాసీ ప్లాస్టిక్తో డిజైన్ చేశారండి. సో మనకి ఊరికే గీతలు పడతా ఉంటాయి, సో బెటర్ టు యూజ్ ఇట్ విత్ ఎ కేస్. Now let's see the main purpose of these devices, which is sound and noise cancellation. Samsung Galaxy Buds Plus ki noise cancellation ledandi, but it comes with ambient noise mode. AirPods Pro మనకి adaptive noise cancellation mode తో వస్తుందండి. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో చూస్తే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఈజ్ బెస్ట్ అట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఫ్లైట్ జర్నీలో చాలా హెల్ప్ అవుతుంది. ఎయిర్పాడ్స్ ప్రో మనం చెవిలో పెట్టుకోగానే ఆటోమేటిక్గా నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఆన్ అయిపోతుందండి. స్పెషల్గా ఎటువంటి సాంగ్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. యాపిల్ ఎయిర్పాడ్స్లో మీకు కనుక నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ వద్దు అనుకుంటే మీరు దీన్ని ట్రాన్స్పరెన్సీ మోడ్కి చేంజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ మోడ్ ఏంటి అంటే అవుట్ సైడ్ నాయిస్ చాలా క్లియర్గా వినిపిస్తుందండి. లైక్ అనౌన్స్మెంట్స్ కానీ ట్రాఫిక్ సౌండ్స్ కానీ క్లియర్గా వినిపిస్తాయి. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్లో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ లేకపోయినా దే డూ ఎ గుడ్ జాబ్ అట్ కటింగ్ అవుట్ ద ఎక్స్టర్నల్ నాయిస్. ఇన్ కేస్ మీరు కనుక ఎక్స్టర్నల్ నాయిస్ వినాలి అనుకుంటే యూ కెన్ టర్న్ ఆఫ్ ది ambient నాయిస్ మోడ్. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మీరు కనుక సాంగ్స్ని బేస్తో వినాలి అనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ ఆర్ ది బెస్ట్. లేదు ఒకే రిథంలో ఎక్కువసేపు సాంగ్స్ వినాలి అనుకుంటే ఎయిర్పాడ్స్ ప్రో ఆర్ ది బెస్ట్. ఫర్ ఫోన్ కాల్స్ ఎయిర్పాడ్స్ ఆర్ ద ఓన్లీ ఆప్షన్ టు గో. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ ఆర్ బెస్ట్ అట్ హియరింగ్ ద మ్యూజిక్. పర్సనల్గా అయితే ఫోన్ కాల్స్ నాకు అంతగా నచ్చలేదండి. కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, బడ్స్ ప్లస్ ఆన్ కంటిన్యూస్ యూసేజ్ 11 hours వస్తాయండి. అదే ఎయిర్పాడ్స్ ప్రో ఆన్ కంటిన్యూస్ యూసేజ్ మనకి 4 to 5 hours వస్తుంది. బడ్స్ ప్లస్ కేస్ విషయానికి వస్తే మనకి ఇది 22 hours ఛార్జింగ్ వస్తుందండి. అదే ఎయిర్పాడ్స్ ప్రో కేస్ విషయానికి వస్తే దీని ఛార్జింగ్ మనకి 24 hours వస్తుంది. బోత్ బడ్స్ ప్లస్ అండ్ ఎయిర్పాడ్స్ ప్రో మనకి క్విక్ ఛార్జింగ్ కంపాటబుల్తో వస్తుందండి. మీరు కనుక బడ్స్ ప్లస్ని 1 minute ఛార్జ్ చేస్తే మీకు 1 hour ఆఫ్ యూసేజ్ టైం ఉంటుంది. అదే ఎయిర్పాడ్స్ ప్రోని 5 minutes ఛార్జ్ చేస్తే యూ విల్ గెట్ 1 hour యూసేజ్. మీకు కనుక బెస్ట్ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ ఆర్ ది బెస్ట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ కంట్రోల్స్ అండ్ ఫీచర్స్.
మీరు కనుక ఐఫోన్ యూజర్ అనుకోండి, యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో వలన మనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉందండి. అదేంటి అంటే యాపిల్ ఎకోసిస్టంలో మీరు ఏ డివైస్కైనా సరే యాపిల్ ఎయిర్పాడ్స్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అదర్ డివైజెస్కి కనెక్ట్ అయిపోతాయి. మీరు కావాలి అంటే ఐఫోన్కి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. యాప్ స్టోర్లో మనకి సెపరేట్ డెడికేటెడ్ యాప్ అవైలబుల్గా ఉంటుందండి. అదే మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే మీరు సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ని ఏ డివైస్కైనా యూస్ చేసుకోవచ్చు. యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోని మీరు ఆండ్రాయిడ్ డివైసెస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చండి. కానీ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ జెస్చర్స్ అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వవు. మనకి బోత్ డివైజెస్కి వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్ అవైలబుల్గా ఉందండి. లైక్ హే సిరి ఆన్ ఎయిర్పాడ్స్ అండ్ ఓకే గూగుల్ ఆన్ బడ్స్ ప్లస్. మనకి బోత్ డివైజెస్కి వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్ అవైలబుల్గా ఉందండి. ఫస్ట్ సపోజ్ హే సిరి ఆన్ ఎయిర్పాడ్స్ ప్రో అండ్ ఓకే గూగుల్ ఆన్ బడ్స్ ప్లస్. మీరు కనుక జెస్చర్స్ని ఎయిర్పాడ్స్లో యూజ్ చేయాలి అనుకుంటే ఎయిర్పాడ్స్ స్టెమ్ మీద మీరు పిన్ చేస్తే యూ కెన్ చేంజ్ ద సాంగ్స్ అండ్ అలానే మోడ్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చండి. ఈ జెస్చర్స్ మీరు బ్లూటూత్ సెట్టింగ్స్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ విషయానికి వస్తే మనకి టచ్ ప్యానెల్ ఉంటుందండి. మీరు ఈ జెస్చర్స్ని వేరబుల్ యాప్ యూస్ చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రైస్ విషయానికి వస్తే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ ప్రైస్ వచ్చేసి 10,500 రూపీస్ అండి. ఎయిర్పాడ్స్ ప్రో ప్రైస్ వచ్చేసి 25,000 రూపీస్. మీరు కనుక నన్ను పర్సనల్గా ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటావు అని అడిగితే, మీరు కనుక యాపిల్ ఎకోసిస్టంలో ఉండి అడ్వాన్స్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కావాలి అనుకుంటే గో ఫర్ యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో అండి. ఐ అగ్రీ, దే ఆర్ ఎక్స్పెన్సివ్. అదే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ విషయానికి వస్తే ఇవి మనకి 10,500 రూపీస్లో అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ఇట్ వర్క్స్ ఫర్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైజెస్. అదే మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే లుక్ నోవేర్ ఎల్స్. బెటర్ బ్యాటరీ, బెటర్ బేస్ అండ్ బెటర్ కనెక్టివిటీ విత్ డెడికేటెడ్ యాప్ మనకి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్లో ఉంటుందండి. మీకు ఈ రెండిట్లో ఎయిర్పాడ్స్ నచ్చాయా, బడ్స్ ప్లస్ నచ్చాయా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో అండి. అలానే మీరు ఏదో ఒక వైర్లెస్ డివైస్ యూస్ చేస్తూనే ఉంటారు. మీరు 2 ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తారా లేకపోతే సింగిల్ ఇయర్ పాడ్స్ యూస్ చేస్తారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కనుక శాన్ ఫ్రాన్సిస్కోలో ఫేమస్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియో నేను ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. బాయ్.